సత్యాగ్రహి నేను రేఖ. ఒక రేంజ్లో డెవలప్ అయిన రియాలిటీ రంగం ఇప్పుడు ఎందుకు కుదేలవుతోంది? అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత స్లోగా డౌన్ ఫాల్ అవుతూ వస్తోంది హైదరాబాద్ రియాలిటీ రంగం. దీని గురించి విశ్లేషించడానికి మనతో పాటు నారుగుని ప్రవీణ్ కుమార్ గారు, తెలంగాణ రియాల్టర్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే సార్. ఎవరిని కదిలించినా కూడా అసలు మీ బిజినెస్ ఎలా ఉంది, ఏం చేస్తున్నారు అంటే మేము రియల్ ఎస్టేట్ చేస్తున్నాము, చాలా బాగున్నాము అని మాట్లాడుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూసినట్లయితే మొత్తం రియల్ ఎస్టేట్ రంగం కూడా డౌన్ ఫాల్ అవుతూ వస్తుంది. అసలు ఎందుకు సార్ ఈ పరిస్థితి తలెత్తింది? నిజమే అండి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ అనేది 3 పూల అరకాయలుగా వర్ధిల్లింది. చాలా అద్భుతంగా ఉండే ప్రతి రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంతో కొంత వెనకేసుకున్న మాట వాస్తవం. మంచి డెవలప్మెంట్స్ వచ్చినాయి. ఆర్థికంగా చాలామంది రియాల్టర్స్ స్థిరపడ్డారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికలకు 6 నెలల ముందు నుండి ఎప్పుడైతే ఎలక్షన్ డేట్ డిక్లేర్ అయిందో ఆనాటి నుండి డౌన్ ఫాల్ అవుతూ వస్తుంది. అంటే ఇండ్లు మాత్రం డిమాండ్ కంటే సప్లై ఎక్కువ ఉన్నది. దాంతో ఏమైపోయింది, ఇప్పుడు ఒక 2 లక్షల ఫ్లాట్స్ సేల్కు పడి ఉన్నాయి. అట్లాగే ఇంకోటి రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. మేము ఏం చెప్తున్నాం అంటే తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ తరఫున ఇది మంచి తరుణం. ఏది పర్చేస్కు కొనుగోలుదారులు ఇప్పుడు కొనడానికి, ఇప్పుడు అవుట్స్కట్స్లో ఓపెన్ ప్లాట్స్ గజానికి ఒక 1000 నుంచి 1500 రూపాయలు ఇంతకుముందు కంటే ఇప్పుడు తగ్గినాయి రేట్లు. తగ్గినాయి కాబట్టి ఇప్పుడు అనుకూలంగా మీకు కొనుక్కోవడానికి అవకాశం ఉన్నది కాబట్టి కొనుక్కోండి. ఈస్ట్ వైపు, ముఖ్యంగా ఈస్ట్ వైపు ఇప్పటికీ కూడా ధరలు అందుబాటులో ఉన్నాయి. ఫైనాన్షియల్ సిటీ వైపు, వెస్ట్ వైపు చాలా ధరలు ఎక్కువగా ఉండొచ్చు. ఆడ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు ఎట్లా అంటే వాళ్ళు రూపాయి పెట్టి 100 రూపాయలు లబ్ధి పొందుతారు. అట్లాంటి కాడ విపరీతమైనటువంటి రేట్లు ఉన్నాయి. అక్కడ ఎస్ఎఫ్టీ 12,000 నుంచి 15,000 వరకు అమ్ముతున్నారు. అదే ఈస్ట్ వైపు అయితే కేవలం 4,000 నుంచి 6,000 మధ్యలోనే ఇంకా సేల్స్ జరుగుతున్నాయి. అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ, లేకపోతే ఓపెన్ ప్లాట్స్ కూడా మనకు బీబీనగర్ మండలు, ఇటు హయత్ నగర్ మండల్ ఏరియాలో ఇప్పటికీ కూడా 4-5 వేల గజం దొరుకుతుంది. అంటే ధరలు ఈస్ట్ వైపు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి హైదరాబాద్ నగరంలో. కాబట్టి సామాన్య ప్రజలు, పేద మధ్యతరగతి ప్రజలే కాకుండా గవర్నమెంట్ ఉద్యోగులు కూడా కొనుక్కునే అవకాశం ఈస్ట్ వైపు అయితే ప్రస్తుతం ఉన్నది. అయితే సేల్స్ మాత్రం తగ్గిపోయినాయి. ఎందుకు తగ్గిపోయినాయి అంటే హైదరాబాద్ నగరంలో కొత్తగా ఉద్యోగ కల్పన అనేది ఏం రాలేదు. ఐటీ ఉద్యోగులు ఇంకా వాళ్ళ ఉద్యోగాలు పోతున్నాయి. అట్లాగే విదేశాల నుంచి ఫండ్ రావట్లేదు. ఇక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి ఎవరైతే అమెరికాలో చదువుకోవడానికి వెళ్ళిపోయినటువంటి విద్యార్థులకు ఆడ ఉద్యోగాలు దొరకటం లేదు. అక్కడ వాళ్ళకు ఉద్యోగాలు దొరికితే అక్కడి నుంచి ఇక్కడ ఫండ్ వచ్చేది. ఇక్కడ వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడ ప్రాపర్టీస్ కొనేవాళ్ళు. ఇప్పుడు అది కూడా లేదు. ఈ గవర్నమెంట్కు కొత్తగా ఉద్యోగ కల్పన చేయలేదు, లేకపోతే ఐటీ లాంటి సంస్థల్ని ఈ గవర్నమెంట్ తీసుకురాలేదు. ఎక్కడ కూడా ఏదో ఒక ఫ్యూచర్ సిటీ అన్నారు కానీ అది ఫ్యూచర్ లేని సిటీలానే కనపడుతుంది హైదరాబాద్ నగరానికి. వాస్తవంగా హైదరాబాద్ నగరం అనేది భారతదేశంలోనే నివాసానికి అనుకూలంగా ఉన్నటువంటి నగరము. ఏ దేశ వ్యక్తి అయినా, ఏ రాష్ట్ర వ్యక్తి అయినా ఇక్కడ నివసించవచ్చు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ కానీ, మౌలిక వసతులు కానీ చాలా చక్కగా ఉంటాయి. సేఫ్టీ ప్లేస్ కూడా హైదరాబాద్ నగరం అనేది అన్ని నగరాల కంటే సేఫ్టీ ప్లేస్. కాబట్టి ఇక్కడ పర్చేస్ చేయడానికి ప్రజలు ఇంట్రెస్ట్ చూపుతారు. కాకపోతే ఇక్కడ ప్రభుత్వము హైడ్రా లాంటి సంస్థలను తీసుకురావటము, లేతే ప్రైవేట్ ఆస్తులని నిషేధిత జాబితాలో పెట్టడం, కొన్ని యాంటీ వీటిని తీసుకురావటం, చర్యలను చేయటం వలన కొంత రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది డౌన్ ఫాల్ అవుతూ వస్తుంది. సార్, ముఖ్యంగా ఇందాక నిషేధిత జాబితా అన్నారు. అది సెక్షన్ 22A. ఇది బాగా ఇప్పుడు ప్రచారం అవుతోంది. ఎందుకు ఇంత వివాదాస్పదం అవుతోంది సార్? రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల ఎకరాలను గత 3 నెలల క్రితము ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రైవేట్ ఆస్తుల్ని నిషేధిత జాబితాలో పెట్టింది. అసలు ఏంటి అంటే వంక ఏంటంటే ప్రభుత్వ ఆస్తులను కాపాడటం అనేది వంకతోటి ప్రైవేట్ ఆస్తుల్ని నిషేధిత జాబితాలో పెట్టడం జరిగింది. ఇప్పుడు హైదరాబాదు నగరం చుట్టూ ఉన్నటువంటి జిల్లాల్లో ఇది చాలా ఎక్కువ ప్రాబ్లమేటిక్గా ఉన్నది. రోజు మా దగ్గరికి బాధితులు రెగ్యులర్గా వస్తూ ఉంటారు. సార్, మాది ప్రైవేట్ ఆస్తి, మేము 30 సంవత్సరాల క్రితం ఇల్లు కొనుక్కున్నాము. ఇప్పుడు మా పిల్లల చదువు కోసం మేము అమ్ముకోవడానికి, లేకపోతే మా పిల్లల పెళ్ళి కోసం మేము అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తే ఇది యుఎల్సీలో ఉందంటున్నారు, లేకపోతే నిషేధిత జాబితాలో ఉన్నదంటున్నారు, కలెక్టర్ నుంచి ఎన్ఓసి తెమ్మంటున్నారు. సార్, ఇదేంటి అని మా దగ్గర రెగ్యులర్గా బాధ్యతలు వస్తూ ఉన్నారు. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే,
కలెక్టర్ నుంచి ఎన్ఓసి తీసుకురావాలి అంటే ఎంతమంది వెళ్ళి తీసుకురావాలి సార్? అదే నేను అంతమందికి ఎన్ఓసి ఎలా ఇస్తారు? ఒక మేడ్చల్ జిల్లాలోనే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో లక్షల ప్రైవేట్ ఆస్తులు ప్రైవేటర్లో పెట్టారు. ప్రతి గ్రామం ఉంది. ఉమ్, ఇప్పుడు మేడ్చల్ జిల్లాలో నాకు తెలిసింది లోతుకుంట ఉంది, లేకపోతే గట్కేసర్ ఉంది, ఆ, నారపల్లి, కొర్రెంల, ఆ, పోచారం, ఇక్కడ పర్వతపూరు, మేడిపల్లి, చెన్నగిచెర్ల, ఉమ్, ఇట్లాంటి ప్రాంతాలు మొత్తం నిషేధిత జాబితాలో ఉన్నాయి. ఉప్పల్, ఓ, వీళ్ళంతా రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడికి పోవటం, ఇది రిజిస్ట్రేషన్ కాదు, మీ ఆస్తి యూఎల్సీలో ఉందనో ప్రొహిబిటర్లో ఉందనో మాకు ఎన్ఓసి తీసుకొస్తేనే మేము రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి సబ్ రిజిస్ట్రార్లు చెప్తున్నారు. ఉమ్, వీళ్ళు అబోదిబో అని మొత్తుకుంటూ ఎక్కడికి పోవాలి వీళ్ళు? ఎంఆర్ఓల దగ్గరికి పోవటం, ఎంఆర్ఓలకు 40,000 50,000 ఎన్ఓసి కోసం ఇవ్వటం, ఆ ఎన్ఓసీలు తీసుకొచ్చినా కూడా సబ్ రిజిస్ట్రార్లు చెల్లమని చెప్పి ఆ, కలెక్టర్ నుంచి తీసుకురావాలని చెప్పడం. వీళ్ళు కలెక్టర్ దగ్గరికి నిత్యం తిరుగుతున్నారు. కలెక్టర్ ఎంతమంది సామాన్య వ్యక్తులకు కలుస్తాడు రోజు? అతని పరిధి ఎంతవరకు ఉంటుంది? కొన్ని వేల మంది తిరుగుతున్నారు. ఉమ్, ఈ వేల మందిని కలెక్టర్ కలిసి పరిష్కరించే అవకాశం లేదు. మిగతా అధికారులు అంటే బుట్ట దాఖలు చేస్తున్నారు. వీళ్ళు దరఖాస్తులు చేసి 2-3 నెలలు గడిచినా కూడా వాళ్ళకి ఎన్ఓసి రావటం లేదు. ఎందుకు రావటం లేదంటే స్టాఫ్ కొరత ఉంది, లేదా వాళ్ళకి ఇతర పనులు ఉంటాయి. ల్యాండ్ మీదకి వచ్చి సర్వే చేయాలి. ఇప్పుడు నాలాంటి వ్యక్తి మేము కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తే పాపం ఆయన కొంతవరకు పరిష్కరించగలుగుతుంది, కానీ అన్నీ సాధ్యపడట్లేవు. దాంతో చాలా ఇబ్బందులు అవుతుంది. అసలు మీరెవరు? ప్రైవేట్ ఆస్తుల్ని ప్రొహిబిషన్లో పెట్టే హక్కు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగ పరంగా ఉందా? అసలు వీళ్ళందరి మీద చర్య తీసుకోవాలి. అసలు వీళ్ళ మీద కోర్టులో కేసు వేయాలి. ఆ రెవెన్యూ మంత్రి ఎందుకు 3 నెలలు అవుతుందో నీ శాఖలో ఏం జరుగుతుందో తెలియట్లేదు, నువ్వు రాజీనామా చేయి. ఉమ్, ఏం చేస్తున్నావు? ఒక సమీక్ష చేసినావా రెవెన్యూ మంత్రిగా నువ్వు? ఇంత దుర్మార్గులు ఉన్నారంటే వీళ్ళు. అసలు ఈ రాజకీయ నాయకులు, ఈ ముఖ్యమంత్రి కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యే వీళ్ళందరూ అంతో ఇంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులే. అవును సార్. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు. అంటే వీళ్ళు కావాలని నిషేధిత జాబితాలో ప్రైవేట్ ఆస్తులను చేర్చి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆర్థికంగా సంపాదించుకోవడానికి అలవాటు పడ్డారు. ఉమ్, ఇప్పుడు నిషేధిత జాబితాలో మీ ఆస్తిని తొలగించాలంటే ఎకరాలలో ఉంటే కోట్లలో వసూలు చేస్తున్నారు, గజాలలో ఉంటే లక్షలు వసూలు చేస్తున్నారు. ఇదేం తరిక అసలు? అంటే వీళ్ళని చూస్తే నాకు ఏమనిపిస్తుందంటే బీహార్లో నట్వర్లాల్ అని ఒక అంతర్జాతీయ క్రిమినల్ ఉండేటోడు. ఉమ్, ఆ బీహార్కి చెందినటువంటి వ్యక్తి అని అంతర్జాతీయ భారతదేశంలో ఆయన ఫేమస్ అన్నట్టు ఇట్లాంటి క్రిమినల్ యాక్టివిటీస్ చేయటంలో. ఆయన తాజ్మహల్ నమ్మినట్టుగా డాక్యుమెంట్స్ తయారు చేసిండు, ఎర్రకోట నమ్మినట్టుగా డాక్యుమెంట్స్ తయారు చేసిండు, పార్లమెంట్ నమ్మినట్టుగా డాక్యుమెంట్స్ తయారు చేయగలిగిండు, అట్లాగే రాష్ట్రపతి భవన్ని కూడా అమ్మినట్టుగా ఆయన చేయగలిగిండు. ఓకే. ఆయన కంటే వీళ్ళు మించిపోయారు. ఇంకా ఆయన మీరు చూడండి. ప్రభుత్వ ఆస్తులనే అమ్మినట్టుగా క్రియేట్ చేశారు. క్రియేట్ చేసిండు, వీళ్ళు నేను అమ్మిన private ఎవిడెన్స్ ఆస్తులని. చూపించిండు. పెద్ద నేరస్తుడు అనుకుంటున్నాం కదా. ఉమ్, అతనికంటే ఈ యొక్క మన తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అంతకంటే పెద్ద క్రిమినల్స్, అంతకంటే అత్యధికంగా వీళ్ళు సంపాదించినటువంటి అక్రమంగా సంపాదించినటువంటి వ్యక్తులు. మెయిన్ ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందంటే భూముల మీదనే. ప్రధాన ఆదాయ వనరు భూములు వీళ్ళకు. ఈ భూముల్లో సమస్యలు సృష్టించేది వాళ్ళే. సమస్యలు పరిష్కరించడం కోసం ప్రజల్ని వాళ్ళ చుట్టూ తిప్పుకొని వీళ్ళే పరిష్కరిస్తున్నట్టుగా నటించటం, వాళ్ళతోటి అంతో ఇంతో మాట్లాడుకొని పరిష్కరించటం. ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్య. సామాన్య వ్యక్తి అసలు ఏంది వాడు పరిస్థితి ఏంది? ఇవాళ నా దగ్గరికి వచ్చారు, వారం రోజుల్లో వాళ్ళ అమ్మాయి పెళ్ళి ఉంది, ఉమ్, ఉప్పల్లో రిజిస్ట్రేషన్ కావడం లేదు. నేను కలెక్టర్ గారికి చెప్పాను, సార్ ఇది పరిస్థితి, సరే అండి మీరు అక్కడ ఇవ్వండి అని. ఇప్పటివరకు 3 రోజులు అవుతుంది, వాళ్ళకి ఎన్ఓసి రాలేదు. ఎప్పుడు వస్తుందో తెలియదు. పెళ్ళి ఆగిపోతుంది. అది రిజిస్ట్రేషన్ కాబట్టి డబ్బులు రావు, పెళ్ళి ఆగిపోతుంది. ఏంటి పరిస్థితి? ఆ బాధ్యత తనకి ఏమన్నా అయితే ఇప్పుడు పరిస్థితి విద్యా సంస్థలు ఓపెన్ అవుతున్నాయి. ఈ విద్యా సంస్థలు ఓపెన్ అయ్యే టైంలో చాలామంది పిల్లల ఫీజులు కట్టుకోవటం కోసం ఉన్న ఓపెన్ ప్లాటో ఇల్లు ఏదో అమ్ముకొని ఫీజులు కడతా ఉంటారు. ఇలాంటి టైంలో వాళ్ళు ఆస్తి ప్రొహిబిటర్లో ఉన్నదని తెలియగానే వాళ్ళకు గుండెల్లో రైలు పరిగెడతా ఉంటాయి. ఉమ్, ఎక్కడికి పోవాలో ఏం చేయాలో తోచని పరిస్థితి. ఇక సబ్ రిజిస్టార్లు లేకపోతే డాక్యుమెంట్ రైటర్స్ పలాను తెలంగాణ రియాల్టర్స్ అసోసియేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తారని చెప్తే మా దగ్గర అసలు రోజు క్యూ కడుతున్నారు జనాలు. ఉమ్, చాలా బాధ అనిపిస్తుంది. ఇది ఎవరు చేయాలి? సంబంధిత మంత్రి చేయాలి, లేకపోతే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలో ఎమ్మెల్యేలు చేయాల్సినటువంటి పని. కానీ వాళ్ళు చేయడం లేదు. ఎందుకు చేయడం లేదు? వాళ్ళకి తెలియదా? తెలుసు. ఎన్నోసార్లు ఈ విషయం పేపర్లలో వచ్చింది, టీవీలలో వచ్చింది. అయినా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే సమస్య అన్నట్టుగా ఉంటుంది. వాళ్ళు పట్టించుకోవటం లేదు. ఈ రాజకీయ నాయకులంతా ఏం చేస్తారంటే ఎక్కడ వీళ్ళకు డబ్బు వస్తుందో అక్కడే ఉంటారు.
ఎక్కడ వీళ్ళకు లిటిగేషన్ ల్యాండ్ ఉందో అక్కడే పనిచేస్తున్నారు తప్ప ప్రజల సమస్యల్ని పరిష్కరించాలి, ప్రజల వైపు మనం ఉండాలి అనే ఆలోచన ఈ రాజకీయ నాయకులకు లేకపోవటం కూడా చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అసలు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్లో 880 యుఎల్సి దరఖాస్తులు కలెక్టర్ ఆఫీస్లో పెండింగ్ ఉన్నాయి. 880 అవి ఎప్పుడో అపార్ట్మెంట్స్ అయిపోయినాయి, ఇండిపెండెంట్ హౌసెస్ అయిపోయినాయి. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇవాళ నువ్వు యుఎల్సి సర్టిఫికేట్ తీసుకొస్తే నీకు రిజిస్ట్రేషన్ చేస్తామనటం ఎంతవరకు సంబంధించేస్తాం, ఎంత మూర్ఖులు అంటే. ఇదంతా రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసేది. అసలు నువ్వు ప్రభుత్వ ఆస్తులను కాపాడటానికి నిషేధిత జాబితాను తయారు చేసినావు. అయ్యా ప్రభుత్వ ఆస్తుల్ని మింగేదెవరు? రాజకీయ నాయకులు, రెవెన్యూ అధికారులు కలిసే ప్రభుత్వ ఆస్తులు మింగుతారు. మామూలు వ్యక్తులు అయితే మింగరు కదా. మామూలు వ్యక్తులు వాళ్ళ దగ్గర కొన్ని బాధితులుగా మిగిలిపోతున్నారు. ఒక రాజకీయ నాయకుడు ఓ ప్రభుత్వ భూమిని వాడు ఏం చేస్తాడు, ప్లాటింగ్ చేసి అమ్మటము, అట్లనే అమ్మటము జరుగుతాడు. అంటే ప్రభుత్వ భూమి రిజిస్ట్రేషన్ అయిందంటే లేతే రెవెన్యూ రికార్డులకు ఎక్కిందంటే ఎవరు వస్తాం ఉన్నట్టు? రాజకీయ నాయకుడు వస్తాం, రెవెన్యూ ఉద్యోగులు వస్తాం. వీళ్ళిద్దరు కలిసే కదా. ఇవాళ ఏ రెవెన్యూ ఉద్యోగి దొరికినా 100 కోట్లు దొరుకుతున్నాయి కదా. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే స్వర్ణయుగం అయింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ దొంగలకు స్వర్ణయుగం. ఈ గవర్నమెంట్లో కానీ దోచుకున్నంత దోచుకోవాలి, దాచుకోవాలి. ఇది ఇవాళ రాజకీయ నాయకులు చేసేటటువంటి పని. ప్రజా సమస్యలు వీళ్ళకి పట్టట్లేవు. ఈ యుఎల్సి రూల్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిందా సార్? అసలు యుఎల్సి ఎక్కడదండి? యుఎల్సి ఎత్తేసిరు ఎప్పుడు. యుఎల్సి ఆఫీసులనే ఎత్తేసిరు. ఇవాళ యుఎల్సి సర్టిఫికేట్ కావాలని ఐజీఆర్ఎస్లో వీళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ పెట్టి అక్కడ రిజిస్ట్రేషన్ వాళ్ళకి ఐజీఆర్ఎస్లో మనం రిజిస్ట్రేషన్ పోయినప్పుడు మన ప్రాపర్టీ యుఎల్సిలో ఉందంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయమంటే యుఎల్సి డిపార్ట్మెంట్కి పోయి మీరు ఎన్ఓసి తీసుకొస్తాను మేము చేస్తామంటారు. మనం ఇప్పుడు యుఎల్సి డిపార్ట్మెంట్ ఎక్కడుంది? జిల్లా హెడ్ క్వార్టర్లో ఉంటుంది, ఒక చిన్న రూమ్లో. ఇప్పుడు అది ఎవరు చేయాలి? ఆ డిప్యూటీ కలెక్టరు ప్లస్ సర్వేరు మిగతా రెవెన్యూ ఉద్యోగులు పొజిషన్కి వచ్చి ఎక్కడ ప్రాపర్టీ ఉంది. ఇప్పుడు మీ ఇల్లు యుఎల్సీలో ఉందనుకోండి, మీ ఇంటికి వచ్చి మీది ఇల్లు యుఎల్సీలో ఉందా లేదా అనేది సర్వేరు ఎంఆర్ఓలు చెక్ చేయాలి. అట్లా ఎంతమంది చేయగలుగుతారు? ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఈ సమస్య? మేము ఏం చెప్తున్నామంటే మీరు ఒక లేఅవుట్కు ఒకే యుఎల్సీ ఇవ్వండి, లేకపోతే ఒక సర్వే నెంబర్కి ఒక యుఎల్సీ ఇవ్వండి. మీకు తెలియదా అవి ప్రైవేట్ ఆస్తులని? ఎంత దుర్మార్గులు మీరు! ఏది ప్రభుత్వ భూమో ఏది ప్రైవేట్ భూమో రెవెన్యూ వాళ్ళకి తెలియకపోతే సామాన్య మానవులకు ఎట్లా తెలుస్తుందండి? ఇప్పుడు ఏమవుతుందంటే చాలామంది ఇల్లు కొనుక్కొని లోన్లకు అప్లై చేశారు. ఆ లోన్లు క్యాన్సిల్ అయిపోయాయి. ఎందుకు అంటే టైం అయిపోయింది. ఇప్పుడు 3 months తర్వాత చెక్కు పనికిరాదు, వ్యాలిడిటీ ఉండదు అన్నట్టు, మళ్ళీ అప్లై చేసుకోవాలి. ఇంకా కొంతమంది భయపడిపోతున్నారు. ఆ ప్రైవేట్ ఆస్తి అయినా ప్రభుత్వ నిషేధిత జాబితాలో ఉందనగానే సబ్ రిజిస్టర్ దగ్గరికి పోగానే బాబు మీది ప్రైవేటర్లో ఉంది అనగానే ఆ కొనుగోలుదారుడు భయపడిపోయి క్యాన్సిల్ చేసుకుంటుండే అగ్రిమెంట్లు. ఎంత దుర్మార్గమైనటువంటి చర్య అంటే అసలు ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు, లేకపోతే రెవెన్యూ మంత్రి ఏం చేస్తున్నట్టు? ఎంత దారుణమైనటువంటి విషయం అంటే మేము జాబితా కూడా ఇస్తానన్నాం. ఎక్కడెక్కడ ఏ జిల్లాల్లో ఏ గ్రామాల్లో ఏ మండలాల్లో ఎంత భూమి ప్రైవేటు భూమి నిషేధిత జాబితాలో ఉందో మేము చెప్తామన్నా కూడా ఎవరు ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు. మరి ముఖ్యమంత్రి ఏం చేస్తుంటారు? రెవెన్యూ శాఖ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే రాష్ట్ర ఆదాయంలో 22% ఆదాయం రెవెన్యూ శాఖ నుంచే వస్తుంది, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచే వస్తుంది. మరి మీరు అట్లాంటి శాఖ మీద ముఖ్యమంత్రి సమీక్ష చేయడు, రెవెన్యూ మంత్రి సమీక్ష చేయడు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నట్టు? అంటే వీళ్ళు ఎక్కడో కబ్జాల కారణో లేతే సెటిల్మెంట్ల కారణో కూర్చుంటున్నారు. పొద్దున్న లేస్తే సెక్రటరీకి పోతే పని చేయరు. మేము పోయి ఏదైనా విషయం పైన కలిస్తే ఓకే చూస్తాం అని చేస్తారు, బుట్ట దాఖలు చేస్తారు దరఖాస్తులని. ఏం చేయాలి అసలు? ఎట్లా ఈ సమాజం ఈ యొక్క పాలన ఎట్లా బాగుపడాలి? అసలు ఏం చేయాలో మాకు తోచటం లేదు. చాలా మీడియా సంస్థలు కూడా ఇది చాలా పెద్ద విషయం. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల ప్రాపర్టీస్, కోట్లే, రాష్ట్ర వ్యాప్తంగా అయితే కోట్ల మీదనే ఉంటాయి. కోట్ల ప్రాపర్టీస్ నిషేధిత జాబితాలో ఉంటాయి. ఎవరు చెప్పటం లేదు, ఎవరు ప్రభుత్వం దృష్టి తీసుకుపోవడం లేదు. అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? అసలు ఈ రాష్ట్రంలో మానవత్వం అనేది, మనసులు అనేది ఉన్నారా? పాలన ఉందా? ప్రజాభావన ఏం చేస్తుంది? ఎన్ని దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి? ఎంత దారుణంగా ఉన్నది ఈ వ్యవస్థ? ఎవరు పట్టించుకోవటం లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కటి వివరణ అందించారు. అసలు రియాల్టర్ రంగం
కుంగిపోవడానికి, స్లో డౌన్ అవ్వడానికి కారణాలు ఏంటో తెలియజేశారు. ఎలా పుంజుకోవాలి అనే దానికి మంచి సలహాలు, సూచనలు అందించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.